హాయ్ హలో వెల్కమ్ టు మంత్రా ఫైవ్ టాక్స్. వ్యూహం ఇది తెలుగు మాట్లాడే వాళ్ళకి పట్టబోతున్న పాపం. 90స్లో రామ్ గోపాల్ వర్మ మూవీస్ అంటే రక్తాలు వచ్చేలా చొక్కాలు చించేసుకునేవారు. శివ, క్షణక్షణం లాంటి ఎన్నో హిట్ మూవీస్తో తెలుగు ఇండస్ట్రీని షేక్ చేశాడు ఆర్జీవి. అసలు ఆర్జీవికి ఏమైంది ఇప్పుడు? ఎందుకు పొలిటికల్ లీడర్స్ని టార్గెట్ చేస్తున్నాడు? ఎందుకు ఇలా చెత్త మూవీస్తో ప్రజలకి పిచ్చి పట్టిస్తున్నాడు? అసలు ఆర్జీవి గోల్ ఏంటి? ఆర్జీవి ఫ్యాన్స్ అందరూ కోరుకునేది ఒకే ఒకటి, మళ్ళీ పాత ఆర్జీవిని చూడాలి అని. ఆర్జీవికి డైరెక్షన్లో కూడా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆర్జీవి కొత్తగా మూవీ తీస్తున్నాడు. వ్యూహం అంటే పద్మవ్యూహం, చక్రవ్యూహం అనుకున్న వారంతా మీరు పప్పులో కాదు భయ్యా, పేడలో కాలు వేసినట్టే. ఆర్జీవి ఏపీ పొలిటికల్ లీడర్స్ మీద పగబట్టి తీస్తున్న విచిత్రమైన చిత్రం ఇది. ఆర్జీవికి తిక్క అనుకుంటే అందులో యాక్ట్ చేసిన వాళ్ళు ఇంకా పిచ్చోళ్ళు. అజ్మల్ అమీర్ 22 ఏప్రిల్ 2011లో రంగం మూవీతో తెలుగు మూవీస్లోకి అడుగుపెట్టాడు. రంగం మూవీలో పాలిటిక్స్లో మెయిన్ కీ రోల్ ప్లే చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ఒక్కసారి ఆశ్చర్యానికి గురి చేస్తే బాధ లేదు, కానీ ప్రతిసారి అదే ఆశ్చర్యంలో ఉండాలి అంటేనే మనకి పిచ్చి పడుతుంది. రంగం మూవీ తర్వాత అజ్మల్ అమీర్కి తెలుగు మూవీస్లో అవకాశాలు లేక ఇప్పుడు ఆర్జీవితో కలిసి వ్యూహం మూవీలో మెయిన్ రోల్ ప్లే చేస్తున్నాడు. ఇందులో అజ్మల్ అమీర్ వైఎస్ జగన్ క్యారెక్టర్ చేస్తున్నాడు. అసలు వైఎస్ఆర్ ఫ్యామిలీ అంటే ఆర్జీవికి ఎందుకంత ప్రేమ? అయినా జగన్ ఏమైనా స్వాతంత్ర సమరయోధుడా? ఎందుకు మూవీ తీయాలి అనుకుంటున్నాడో ఏమో, ఆ విషయం మాత్రం ఆర్జీవికే తెలియాలి. ఇందులో యాక్ట్ చేసిన క్యారెక్టర్ల యాక్టింగ్ చూస్తే మాత్రం కళ్ళలో నుంచి రక్తం చుక్కలు రావడం ఖాయమనిపిస్తుంది. టీజర్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్లస్ అని చెప్పుకోవచ్చు. అడుగడుగున ఏం జరుగుతుందని మాత్రం మనం ఎదురు చూడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనకి బాగా తెలిసిన కథ ఇది. ఈ సినిమాలో మీరు మంచి విషయాలు చాలా నేర్చుకోవచ్చని నా అభిప్రాయం. ప్లాన్తో ఎలా లేపేయాలో నేర్చుకోవచ్చు. అలానే నీకెవరన్నా నచ్చకుంటే మాత్రం వాళ్ళను వెంటనే లేపేయకూడదు. బాత్రూంలోకి వెళ్ళేదాకా వెయిట్ చేయాలి. తర్వాత మూవీస్లో చూపించిన విధంగా లేపేయాలి. తల్లిని, చెల్లని, బంధువులను ఎలా దూరం చేయాలో తెలుసుకోవచ్చు. ఆర్జీవి మార్క్ మొత్తం యూజ్ చేసినట్లు అర్థమవుతుంది. ఈ మూవీ సెన్సార్ కట్కి అయితే వెళ్ళింది. ఈ మూవీ కోసం పింఛన్ తీసుకునే వృద్ధుల నుంచి అందరూ ఎదురు చూస్తున్నారు. వ్యూహం మూవీ రిలీజ్ అయి బాహుబలి, సలార్ కలెక్షన్స్ను బ్రేక్ చేసి వచ్చిన డబ్బులతో ఆర్జీవికి ఇసుక సిమెంట్తో విగ్రహం చేయించాలని నా అభిప్రాయం అయితే కాదు. ఈ మూవీని చూసిన వాళ్ళు చేస్తారని నమ్ముతున్నా. ఈ సినిమా అతి త్వరలో రాబోతుంది, అందరూ రెడీగా ఉండండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.